హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. ఇది మన అందరికీ వచ్చినటువంటి కీర్తన, అందరికీ కంఠస్థం వచ్చేసింది. అయినా కూడా ఒకసారి చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మరి కీర్తన మనందరికీ బాగా పరిచయమైన కీర్తనే. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, మొదటి వచనంలో ఇది మనకుంటుంది. ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 150 కీర్తనల్లో కూడా దీని మీద ఎవరు రైటర్స్ అనేది 1-2 దాని మీద ఎవరు రాశారో రచయిత పేరు ఏమీ అక్కడ రాయబడలేదు. కాబట్టి ఏమంటారంటే ఇది దేవుడు రాసిన కీర్తనలో అంటారన్నమాట. మామూలుగా చెప్పేటప్పుడు దేవుడే మనకి చెప్పినటువంటి మాటలు అన్నట్టు. ఈ కీర్తనల్లో మనకి అసలు ఈ కీర్తనల మొత్తానికి కూడా మొదట ఏం చేయాలనేది ఇక్కడ క్లియర్గా రాసేసి ఉంది. దుష్టుల మార్గములో, దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవద్దు, పాపుల మార్గంలో మనము నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట ఏముంది? నడువక, నిలువక, కూర్చుండక. ఈ ఒక వచనంలో ఏముంది? నడువక, నిలువక, కూర్చుండక. దీంట్లోనే మనకు మీనింగ్ అర్థమైపోతుంది. మామూలుగా మనం జనరల్గా ఆలోచిస్తే మనం నడిచి వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఎవరో ఒక మగ వ్యక్తి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏదో త్రాగుబోతులు విందవుతుందో, త్రాగుడు యొక్క అంటే అక్కడ ఏదో ఒక షాప్ ఉందో, లేకపోతే అపహాస్యకులే అక్కడ నిలబడి ఉన్నారో, లేకపోతే ఒక కుర్రోళ్ళందరూ ఒక చోట అంటే చెత్తగా మాట్లాడుకునే వాళ్ళు అక్కడ ఉన్నారో అనుకుందాం. అప్పుడు ఏం చేయాలా? అక్కడ నిలవబడాలా, వెళ్ళిపోవాలా? అదనమాట ఫస్ట్. మొదటిది ఏముంది? అటువైపు మనం నడిచి వెళ్ళేటప్పుడు ఇంక అక్కడ ఆగిపోకుండా, నిలువక, అక్కడ నిలిచిపోకుండా నడక నడుస్తూ మనము వెళ్ళిపోవాలి. నడువక అనే దానికి ఇంకోటి చెప్పుకోవచ్చు, అంటే చెడ్డ మార్గాల వైపు మనము నడవద్దు. ఈ మార్గంలో వాళ్ళు ఉంటారని మనకు తెలుసు కాబట్టి అటువైపు వెళ్ళొద్దు. ఈ మార్గంలో వెళితే వేరే త్రోవది మంచిది కాదు అని నీకు తెలుసు, అటువైపు నీ నడక అసలు ఉండకూడదు. ఇంకా నిలవబడ్డం గురించి ఇందాకే చెప్పాను. అదేదో చెత్తది ఉంది అక్కడ నిలవబడ్డానికి వీళ్ళది. నిలవబడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ రేపు వెళ్ళేటప్పుడు రా స్నేహితుడా కూర్చో అంటారు వాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా అక్కడ కూర్చోవాలి. సహజంగా లేడీస్ కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే చాలామందికి రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళని కూడా పలకరించడం అలవాటు చాలామందికి. మనకి ఎందుకు ఇప్పుడు మాటలు, టైం వేస్ట్ ఎందుకు అనుకోరు చాలామంది. తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎప్పుడో బీరకాయ పిచ్చి సంబంధాలు, లేకపోతే ఆ కాలనీలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎందుకులే టైం వేస్ట్ అని అనుకుంటారు కొంతమంది. లేదంటే బాగున్నారా అండి, దట్స్ ఆల్. అలా కాదు. కొంతమంది వెళుతున్న వాళ్ళని ఏం చేస్తారంటే రోడ్డు మీద నిలవబెట్టేస్తారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూడా మాట్లాడుకుంటారు. అనేకమైన మందిరాల్లో కూడా జరుగుతుంటాయి ఇవి. అక్కడ నిలవబడిపోయి చర్చా కార్యక్రమాలు అక్కడ మాట్లాడుకుని ఆ తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే ఎందుకులే మా ఇంటికి వచ్చి కూర్చోండి, లేకపోతే మీ ఇల్లు దగ్గర కదా, మీ ఇంటికి వచ్చి కూర్చుందాం. అలా కూర్చున్న దగ్గర నుంచి ఏమైంది? మీకు విపరీతమైన సమయం వేస్ట్ అయింది. మీ దగ్గర మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవు. అప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవడం మీరు మొదలు పెడతారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఫస్టే ఒక క్రైస్తవుడు, ఒక భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడి టైంని ఎలాగా జాగ్రత్తగా చేసుకోవాలి, దాన్ని బట్టే, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే, వాళ్ళ ప్రవర్తించే విధానాన్ని బట్టే వాడికి ఆశీర్వాదము వస్తుంది అని మొదటి కీర్తనల గ్రంథం చెప్తున్నాడు. ఎందుకంటే ఇలా ఉన్నవాడు ధన్యుడని రాయబడి ఉంది కదా అక్కడ 2వ వచనంలో. వాడు ఎలాంటి వాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ అని ఉంది. అవునా? అంటే ఆశీర్వదింపబడిన వాడు ఎవరంటే అని స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆశీర్వదింపబడిన వాడు ఎవరంటే వాడు ఎలా ఉంటాడంటే వాడు అలాంటి చెడ్డ మార్గాల వైపు నడవడు, అలా చెడ్డ ఇళ్ల వైపు వెళ్ళడు, కాలక్షేపానికి నడిచి వెళ్ళడు. వాడు అక్కడ చెడు ఉందంటే అటువైపు వాడు నడవడు. పోని వాడికి నడిచి వెళ్ళాలి అదే మార్గం అని తెలిసి అక్కడ నిలబడ్డు. చాలామంది ఇలా కూడా చేస్తుంటాం. మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పలకరిస్తారు ఇలాంటి వాళ్ళు. బాగున్నానండి, మళ్ళీ కలుద్దామే, పని మీద వెళ్తున్నానని వెళ్ళిపోతాం మనం. నిలవద్దు.
అక్కడ నిలువక, ఎందుకని అక్కడ మాట్లాడుకునేవన్నీ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అదేంటి ఇదేంటి నువ్వేంటి, నేనేం చేశాను నువ్వేం చేసావు, నీ పిల్లోడు ఏం చేశాడు, ఇవే మాటలు. కాబట్టి అక్కడ నిలబడు వాడు. ఆ తరువాత ఎంతసేపు రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటాం, రండి కూర్చోండి అని ఆడవాళ్ళు అయితే అలాంటి పనులు చేస్తుంటారు, మగవాళ్ళు అయితే త్రాగుబోతులు విందులో కూర్చుంటాడు. మొదటి రోజు వాడు డ్రింకే తాగుతాడు, రెండో రోజు వీడితో పాటు కేవలం కంపెనీ కోసం కూర్చుంటున్నాను అంటాడు, మూడో రోజు ఆ కూల్ డ్రింక్లోనే ఇది కొంచెం కలుపుకో అంటాడు, నాలుగో రోజు వాడికంటే పచ్చి తాగుబోతూ వీడైపోతాడు. ఎంత క్లియర్గా ఉందో చూసారు అక్కడ. మొదట కూడా మనం కూడా ఊరికే కాలక్షేపం కోసం, ముఖమాటం కోసం వాళ్ళ ఇంటికి దగ్గర ఆగుతాము, ఆగమందని. ఆ తర్వాత కూర్చుంటాము, ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అంటే మనం పాడైపోతాం. ఇవన్నీ కూడా భక్తిపరులైనటువంటి ఆశీర్వదింపబడిన వారికి తగదు. ఈ ధన్యత పొందుకున్న వాళ్ళు ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయరు. అటువంటి చోట్ల కాలక్షేపానికి కూర్చోరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, హల్లెలూయా, ఈ వాక్యాలు చదువుకోవడంలో, అంటే దాన్ని ధ్యానం చేసుకోవడంలో, అది అంటే మంచివారి సహవాసంలో అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చుని ఏం చేస్తారు, వాళ్ళు విజ్ఞాపనాకర్తలుగా దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు వాళ్ళు ఏం చేస్తారు, దివారాత్రులు కూడా దాని ఇంటి దగ్గర చదువుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేసుకోవడంలో ఆనందిస్తారు. అనేక మంది రాలేకపోతున్నారు, వాళ్ళ సమయము ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ పని పాటలలో, లేదంటే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ జీవనోపాధి కోసం, ఖాళీగా ఉన్న స్త్రీలైతే వాళ్ళకి నీరసం, నిస్సత్తువ, రాలేము, రోజు వచ్చేస్తే ఆటోకు డబ్బులు అయిపోవా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసుకుని వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు అక్కడ కూర్చుంటారు. కొంతమంది సీరియళ్ళ దగ్గర కూర్చుంటారు, వారికి అది ఇష్టం, అది వచ్చే సమయానికి దాని దగ్గరికి నడిచిపోతారు, ఆ సీరియల్ పెట్టుకుని వాళ్ళు దాని దగ్గర కూర్చుంటారు. కొంతమంది అపహాసకులు కూర్చునే చోట మధ్యాహ్నం అయిపోగానే క్వార్టర్స్లోను, రకరకాల కాలనీస్లోను అయితే అక్కడ వంటలు చేసుకున్న అమ్మలెక్కలు అందరూ వచ్చేసి ఒక చోట కూర్చొని అదొక మంచి ఏమంటారు మీటింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు అక్కడ భర్తలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత మంచి మీటింగ్స్ పెట్టుకుని ఆ మీటింగ్లో కూర్చొని సమయం అంతా ఆకలేసినప్పుడు లెగుస్తారు వాళ్ళు. కొంతమంది అయితే అన్నం కూడా అక్కడికే తెచ్చుకుని తింటుంటారు పల్లెటూరులో. మీకు తెలుసో లేదో, పల్లెటూరులో ఇది కూడా చేస్తుంటారు. మళ్ళీ ఆ టైం వేస్ట్ అయిపోవడం ఎందుకని వస్తూనే బాక్స్ తెచ్చేసుకుంటారు, లేకపోతే కొంచెంసేపు ఆగు నేను తెచ్చేసుకుంటానని ప్లేట్ తెచ్చుకొని అక్కడ తింటుంటారు. వీళ్ళకి మందిరాలు ఉంటాయండి, సేవకులు అక్కడ అనౌన్స్ చేస్తారు, అక్కడికి వెళ్ళరు. కొన్ని సంఘాలలో ఇలాగ ఏమంటారు టీం ప్రేయర్స్ చేస్తామని గ్యాదర్ అయ్యి అక్కడ కూడా రకరకాల మాటలు మాట్లాడుకుని, సేవకుల అండర్లో జరగదు కొన్ని, అక్కడ రకరకాల మాటలు మాట్లాడుకుని అది కూడా ఒక దుష్టుల సభలాగా వాళ్ళు చేసేసుకుంటారు. ఎంత జ్ఞానయుక్తంగా మనము మన టైంని యూటిలైజ్ చేసుకోవాలో మీరు చూడండి. ఇక మరి ఆ బ్లెస్డ్ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటో చెప్పండి. అంతే కదా, ఇప్పుడు ఆశీర్వాదానికి వ్యతిరేకమైన పదం దరిద్రత. నీవు దరిద్రతలోనికి ఎందుకు వెళుతున్నావు, అసలు ఆ ఇల్లు ఎందుకు అలాగ నిస్సారంగా కిందకి దిగజారిపోతుంది, ఎందుకు ఆ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఎడారిలాగా అయిపోతుంది అంటే దానికి కారణం ఏంటంటే, వారు ఇక్కడ క్లియర్గా ఫస్ట్ కీర్తనలోనే రాసేసింది, వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించకుండా మనుష్యుల మాటల యందు ఆనందిస్తారు, మనుష్యుల సహవాసమునందు ఆనందిస్తారు, దుష్టుల ఆలోచన చెప్పున చేస్తారు. వాళ్ళు ఫస్ట్ దుష్టుల ఆలోచన. మనం ఎవరి ఆలోచన చెప్పుని చేయాలి, దేవుని ఆలోచన ఎలా ఉంది మన పక్షముగా, ఆయన ఆలోచన చెప్పున నీవు నడవడం మొదలు పెడితే, ఒకవేళ నీకు మొదట కొన్ని పరీక్షలు గుండా పరీక్షించబడిన నీ ఇంట్లో మాత్రము ఖచ్చితంగా దేవుని యొక్క బ్లెస్సింగ్ నిలిచే ఉంటుంది. ఎందుకంటే మాట్లాడినవాడు, నీకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆశీర్వాదం అంటే డబ్బులు, కారు, బిల్డింగ్ అని అనుకోకండి. శాంతి, సమాధానము, నెమ్మది, దీవెన, నీ పిల్లల్ని మాట వినడం, మీ ఇంట్లో నూనె కుండలో నూనె తరిగిపోకుండా, నీ యొక్క సంపద కూడా నీకు కోట్లు వచ్చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో దేవుడు నీకు అరిగిపోనివ్వడు, తరిగిపోనివ్వడు, అది సమృద్ధినిస్తాడు. అదే కదా నీకు కావాల్సింది, అదే కదా. కాబట్టి అలాంటి చోట్ల నిలబడొద్దు, అలాంటి చోట్ల కూర్చుండవద్దు, అలాంటి సహవాసం మనకి వద్దు. కానీ దివారాత్రులు దేవుని వాక్యం యందు ఆనందించాలి. మన గ్రూప్లో ఒక చిన్నదేదో పెట్టారు, దాంట్లో బైబిల్ని సెల్ ఫోన్ని యూజ్ చేసినట్లుగా బైబిల్ని యూజ్ చేస్తే ఎంత ఆశీర్వాదము అనేది అన్నమాట ఆ కాన్సెప్ట్. అంటులు తోముకుంటూ బైబిల్ ఇలా చదివేసుకుంటున్నాడు వాడు, ఎవరో మగవాడు. అంటే మనం అంటులు తోముతూ సెల్ ఫోన్ చూస్తుంటాం కదా, అవి అన్నమాట చెప్తున్నాడు. వాడు బ్రష్ చేసుకుంటూ దాన్ని చదివేసుకుంటున్నాడు, ఆ తర్వాత బండి కడుక్కుంటూ ఏదో చేసేస్తున్నాడు. మొత్తానికి అలా చెప్తున్నాడు, అలా చూపించారు దాంట్లో.
దినమంతా అలా ఎవరు చేయలేరు, అలా చేయకూడదు కూడా. మనం ధర్మశాస్త్రాన్ని ప్రశస్తంగా ఆ చోట కూర్చొని మెడిటేట్ చేసుకోవాలి. అది దేవుని యొక్క జీవగ్రంథం, దేవుని యొక్క మాటలు కనుక వేకువనే లేచి ఉదయాన్నే లేచి చక్కగా పరిశుద్ధంగా నీ ఒళ్ళో పెట్టుకొని నీవు చదివిన తర్వాత దినమంతా ఏం చేయాలి? మరి అంట్లు దొంకున్నప్పుడు ఏం చేయాలి? బట్టలు ఉతుకున్నప్పుడు ఏం చేయాలి? నడిచినప్పుడు, త్రోవన నడిచినప్పుడు మెడిటేట్ చేయాలి. హల్లెలూయా. అంతే తప్ప పక్కన పెట్టుకుని అంట్లు దొంగడం కాదు. సెల్ ఫోన్కి దీనికి పోలిక కానే కాదండి. పడుకుని సెల్ ఫోన్ చూస్తాం, నుంచుని సెల్ ఫోన్ చూస్తాం, జేబులో పెట్టుకుని వింటాం. దానికి దీనికి పోలిక ఎంత మాత్రం కాదు. దేవుని వాక్యం ఎలా అంటే, నువ్వు చదివేస్తావు ఫస్ట్ మార్నింగ్, నువ్వు 3 చాప్టర్లే చదివావో, ఒకటే చదివావో చక్కగా లోపలికి తీసుకుని చదివేసి దినమంతా అది నెమరు వేసుకోవడం. మధ్యాహ్నం చదువుకున్నావు, ఆ మధ్యాహ్నం అంతా మెడిటేట్. ఒక ఆవు గేదె ఎలా నెమరు వేసుకుంటుందో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలా? మెడిటేట్ చేయాలి. దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ధ్యానం అది కూర్చొని చదువువాడు కాదు. అది చదివేసాం మనం. చదివేసిన తర్వాత ఏం చేయాలా? ధ్యానము, దాన్ని ధ్యానము చేయాలన్నమాట. అలా మధ్యాహ్నం, రాత్రి నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నీ ఎంట ఉన్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు ఇవన్నీ కూడా నీవు ధ్యానం చేసుకోవాలి. సరేనా? 3వ పాయింట్, అతడు నీటి కాలువల యోరన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండి అతడు చేయునదంతయు సఫలమవును. ఎవరు చేసేది సఫలమవుతుంది అంటే దేవుని ధర్మశాస్త్రము చెప్పున జీవించేవాడు. వాక్యంలో ఇలా ఉంది, నేను ఇలా చేయకూడదు. వాక్యంలో ఇలా ఉంది, నేను అలా ఉండకూడదు. వాక్యంలో ఇలా ఉంది, నేను ఇలా ఉండాలి. భక్తిపరులమైనటువంటి వారికి తగినట్లుగా మేము ఇలాగా చక్కగా ఒబీడియంట్గా ఉండాలని రాసింది బైబిల్లో. మేము ఇలా ఉండాలి. అలాంటి చెడ్డ పనులు చేయకూడదు, కొండెములు ఆడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు అని ఉంది. మేము అలాంటివి చేయకూడదు. ఇలా ఎవరైతే ధర్మశాస్త్రము చెప్పున మనం చేస్తామో మనం చేయునదంతయు కూడా సఫలమవుతుంది. ఇస్సాకును చూస్తాం మనం, ఆయన చేసిందంతా కూడా సఫలమైందంట. కారణం, తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చాడు, తండ్రి మాటకి విన్నాడు, ఎంత చక్కని భక్తిపరుడు, మంచిగా దేవునిని ఆనర్ చేసేవాడు. అంటే ఇంకా మనకు అంత ఇస్సాకు జీవితం చాలా మంచిగా ఉంటుంది, చాలా ప్లెయిన్గా తెరిచిన పేపర్ లాగా ఉంటుంది. ఆ రోజుల్లో బహు భార్యాత్వము ఉన్నా కూడా ఒకే భార్యతో ఉన్నవాడు ఇస్సాకు. అంటే దేవుని యొక్క మాటకి లోబడి అతడు చేసినదంతా కూడా మంచిది కనుక అతడు ఎక్కడ చేయబెడితే అక్కడ ఏమైంది? బంగారం అయింది. హల్లెలూయా. ఎక్కడ చేయబెడితే అక్కడ అంటే అతను బావి తవ్వితే నీరు, విత్తనము విత్తితే పంట, నూరంతల పంట. దానికి కారణం ఇస్సాకు చాలా దేవుని చిత్తానుసారంగా చేసినవాడు గనుక అతను చేయనిదంతయు కూడా. హల్లెలూయా. అలా మనకి ఇలాంటి కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో కనబడతారు. చేసినదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడనమాట. ఎప్పుడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పున మనము జీవించినప్పుడు. ఇప్పుడు అతడు నీటి కాలువన యోరని నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు. ఇప్పుడు నీటి కాలువల యోరన, ఒక కాలువ కాదు అక్కడ కాలువల, నీటి కాలువల యోరన నాటబడతాడంట అటువంటి వాడు. ఇంకా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరత లేదు. ఎలా ఉంటుంది? ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. దానికి ఈ కాలం ఆ కాలం అని లేదు. ఒకవేళ ఈ కాలంలో ఈ నది ఎండిపోతే ఇంకొక చోట నాటుతాడు దేవుడు దాన్ని తీసుకెళ్ళి. ఇంకొక కాలువల యోరన నాటేవాడు దేవుడే. ఇది జాగ్రత్తగా గుర్తు చేసుకోండి మీరు. దేవుని నాటని మొక్కలు కూడా ఉంటాయి. దేవుని నాటని ప్రతి మొక్కను ఆయన పెళ్ళగించును అని మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. తెరవండి, మత్తయి సువార్త 15:13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కను పెళ్ళగించును. అంటే నాటని మొక్కలు కూడా ఉన్నాయా లేవా? నాటని మొక్కలు ఉన్నాయా? ఇప్పుడు ఉంటాయి. వాటిని ఎవరు నాటరు. అడవుల్లో మొలుస్తాయి, రోడ్ల పక్కన మొలుస్తాయి, ఎక్కడెక్కడో చెత్తలో మొలుస్తాయి, ఇష్టమైన చోట్ల మొలుస్తాయి. వాటిని ఎవరు నాటలేదు. మిమ్మల్ని ఎవరు నాటారు? ఆయనే నాటారు. హల్లెలూయా. ఆయన నాటని ప్రతి మొక్క కూడా ఆయన పెళ్ళగించి పడేస్తాడండి ఒక దినాన. మీరందరూ కూడా యెహోవా చేత నాటబడిన, అది మీరు ఎక్కడ నాటబడుతున్నారు? నీటి కాలువల యోరన నాటబడుతున్నారు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధిలోనికి రావడం, ఇలా సహవాసంగా కూడి ఉండడం, మీరు దేవునికి అనుదినము సమయం ఇవ్వడం, వ్యర్థమైన వాటి దగ్గర మీరు కూర్చోకపోవడం వల్ల మీకు వచ్చిన లాభం బయట మనుష్యులకు కనబడదు. కానీ నీవు నీ జనరేషన్ వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడతారు ఇక్కడ వాగ్దానం ఉంది. నీవు ఖచ్చితంగా ఆ నీటి యోరన నాటబడి పచ్చగా ఉంటావు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది ఆ నీటి యోరన నాటబడిన చెట్టు యొక్క వివరం. 17వ అధ్యాయము 5 నుంచి నేను చదువుతాను చూడండి, 6 నుంచి.
అంటే 5 నుంచి కూడా చూద్దాం. యెహోవా నుండి వాడు ఎడారిలో అరుహా వృక్షం వల్లే ఉంటాడంట. ఎవడంటే వాడు దేవుని మీద ఆధారపడనివాడు. వాడికి దేవుని మీద ఆధారపడలేదు. ఆ మొక్కను ఎవడూ నాటలేదు. వాడు ఎలా ఉంటాడంట అంటే వాడు ఎడారిలో ఉన్నటువంటి అరుహా వృక్షం వలె. అదే ఎడారి. ఆ ఎడారిలో వృక్షం ఎలా ఉంటుంది? ఎండిపోయి దాని మొహం అసలు ఏమైనా బాగుంటుందా? అది అలా ఉంటాడంట. వాడు అరుహా వృక్షము వలె ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును. ఇక ఆ పదాలు మనం చదువుతుంటేనే అర్థమవుతుంది. చవిటి భూమి, నిర్జనమైనటువంటి స్థలము, ఎడారి, వాడు అడవి, కాలిపోయిన అడవి, అలాంటి చోట వాడు ఉంటాడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. మళ్ళీ వచ్చిందా ధన్యుడు అనే పదం? ఈ మొదటి కీర్తనలో మనం ఎవరమో అని ఆలోచన చేస్తుంటే మనము ధన్యులము. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అంతా దేని గురించి చెప్తారు? ధన్యతలు. ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు అంటే మీరు ఆశీర్వదింపబడిన వారు ఎలాగున ఉంటారో, ఎలా ఆశీర్వాదం వస్తుందో, ఆశీర్వాదం అంటే ఏంటో ఈ మొదటి కీర్తనలో కీర్తనకారుడు ఇక్కడ కూడా రాయబడి ఉంది, చెప్తున్నాడు. కాబట్టి ఆ మాట, యెహోవాను నమ్ముకుని వాడు ఎవడట? యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడంట. వాడు జలముల యొద్ద నాటబడిన, చూడండి, చూసారా? యెహోవా దేవుని దగ్గరికి వచ్చి అనునిత్యము ఆయన వాక్యాలలో మనము ఆనందిస్తూ ఆయన సహవాసములో ఉంటూ, మీరింటి దగ్గర దివారాత్రులు ప్రభువు యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటూ చాలా రోజులు మరి దేవుని యొక్క మందిర ఆవరణలో సహవాస కూడికలు లేనప్పుడు మీరు ఏం చేస్తారు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉదయాన్నే మీరు చదువుకొని, మధ్యాహ్నం చదువుకొని, రాత్రి చదువుకొని, దాన్ని మెడిటేట్ చేసుకొని ఆ వాక్యాలను మీరు తలపోసుకోవాలి తప్ప, ఇప్పుడు ఇన్ని రోజులు ప్రార్థనలు ఉన్నాయి, ఈ రోజు లేదు కాబట్టి మనం ఆ సహవాసం దగ్గరికి వెళ్దాం, ఆ సినిమా దగ్గర కూర్చుందాం, ఆ సీరియల్ దగ్గర కూర్చుందాం, చాలా రోజులు అయింది, అదిగో అక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుందామంటే నీ యొక్క భక్తి అంతా కూడా హీన దశలోనికి వెళ్ళిపోద్ది. పాడైపోవడానికి ఒక్క చిన్నది చాలు, అంతేనా? పాలున్నాయి, ఒక కుండ పాలైనా సరే ఒక విషం చుక్క చాలు. చిన్న నిమ్మకాయ పిండితే ఒక చుక్క చాలు నీకు. అదే బాగా అవ్వడానికి చాలా టైము పడుతుంది. ఎలాగనో నువ్వు ఈ యొక్క ప్రార్థనలు అయిపోయాక మళ్ళీ వెళ్ళి దుష్టుల సహవాసం దగ్గర కూర్చోవడం, పాపుల మార్గంలో నిలవడం, చెత్త విషయాలు మాట్లాడుకోవడం, లేదంటే భక్తిహీనులు అయిపోయి దరిద్రులు అయిపోవడానికి పడుకొని నిద్రపోవడం, తిండి తినడం, ఇదే మనం చేస్తూ ఉంటే మన భక్తి ఎంత మాత్రం కూడా నిలబడదు. కానీ మనం ఈ ధన్యత పొందుకోవాలి అని అంటే, ఇదిగో మనము యెహోవా యందు నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. అది కాలువల, ఇక్కడ కూడా కాలువలైనా ఉంది, కాలువలను ఉందండి. వాడు కాలువల ఓరన దాని వేళ్ళు తన్నుతాయి, జలముల యొద్ద నాటబడతాడు. వాడు వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. ఎంత మంచి విషయాలండి. ఎలా పోషించాడండి దేవుడు మనల్ని. వర్షం లేని సంవత్సరంలో కూడా, కరోనా వచ్చినా కూడా, కరువు వచ్చినా కూడా, ఎవరు ఎలా ఉన్నా కూడా మనల్ని పోషించాడు కదా దేవుడు. ఎంత గొప్ప పోషకుడు. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రభువు చూపిస్తున్న దర్శనం, మీరందరూ ఎంతో పచ్చగా ఉన్నారు, ఎంతో ఫలభరితంగా ఉన్నారు, ఎంతో వెలుగుగా ఉన్నారు. మీరు నాకు చాలా ఇష్టలు. ఎందుకని అంత ఇష్టం మనం అంటే, మనం ఏం చేసామని దేవునికి ఇష్టం అంటే ఏమీ లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో మనము ఆనందిస్తున్నాము. మనము ధన్యులం అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, ఎంత ధన్యత కదా. తర్వాత దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు. దుష్టులు అలా ఉండరంట. దుష్టులు అంటే బైబిల్లో ఎవరు అంటే, వాక్యం చదవలేని వాళ్ళు, మందిరానికి రాలేని వాళ్ళు, సహవాసంలో లేని వాళ్ళు. మరి వీళ్ళందరూ ఈ లిస్టులోనికి వచ్చేస్తారు. మరి దుష్టులు అంటే దేవుని సన్నిధిలో నిలబడలేని వాళ్ళు. అధికంగా భక్తిహీనుల్ని దుష్టులు అంటుంది ఇక్కడ. భక్తిహీనతని ఇలా దుష్టులతో భక్తిహీనత, ఎక్కడున్నా భక్తిగా ఉండడం అది మేరు. ఇది ఇలా ఉండలేని వాళ్ళందరూ ఎవరంటే దుష్టులలోనికి వచ్చేసి వారు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు. వాళ్ళు గట్టి గింజలు కాదు, వాళ్ళు పొట్టు. ఇంకా పొట్టు దేనికైనా పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. గాలి వస్తే అది ఎగిరి పోతుంది, లేదంటే పొయ్యిలో పెట్టి దాన్ని కాల్చేస్తారు తప్ప దేనికి ఉపయోగపడదు. ఎవరికి అటువంటి వారు ఉపయోగకరమైన వారు కారు. వాళ్ళు ఎవరికి సహాయం చెయ్యలేరు. వాళ్ళ సహాయం ఎవరికి అక్కర్లేదు. అసలు వాళ్ళు నిరుపయోగమైనటువంటి వారుగా వారి అంతం ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే అనేకులకు సహాయం చేసేవారముగా, ఫలాలు ఇచ్చేవాళ్ళముగా, పచ్చగా దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించే వారి యొక్క బ్లెస్సింగ్స్ ఎంత ఎక్కువ. ఇది చాలా ఈజీగా చదివేసి కంఠస్థం చేస్తారు కదా. దీంట్లోనే మొత్తం ఉంది.
అసలు ఒక క్రైస్తవుడు, ఒక భక్తిపరుడు ఏం చేస్తే ఏమి బ్లెస్సింగ్ మీకు వస్తుందో ధన్యుడు అంతే. ఇంకా ఇది హీబ్రూలో దాన్ని అషీర్ అంటారు, ఈ ధన్యత అనే పదాన్ని. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అంటారు, తెలుగులో ధన్యులు అంటారు. ఇదంతా నీ జీవితంలోనికి రావాలంటే ఏమీ లేదు, 4 నడవద్దు, నిలవద్దు, అక్కడ కూర్చోవద్దు పర్టికులర్ ప్లేసెస్లో. ఏం చేయాలంటే ఇక్కడికి నడిచి రండి, కూర్చోండి, నిలవండి, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆ నీటి యోరన నాటబడిన చెట్టులా ఉంటాం. లేదంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి అరూహా వృక్షాలు, అందరము క్రైస్తవులమేనండి. అరూహా వృక్షాలు కొన్ని ఉంటాయి ఇక్కడ, నీటి యోరన నాటబడిన చెట్లు కొన్ని ఉంటాయి. అరూహా వృక్షాలను మీరు చూస్తూ ఉండగా వాళ్ళ గృహాలు దిగజారిపోవడం మీరు చూస్తారు, ఎండిపోవడం మీరు చూస్తారు, పాడైపోవడం మీరు చూస్తారు. ఇంకేం చేయలేం మనం, ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంకంతే. ఆ స్థితులగతులను మనము మార్చలేము. ఎందుకంటే నీవు చేసుకోవాల్సిన టైంలో నీవు చేసుకోలేకపోయావు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు దాన్ని నీవు ఉపయోగించుకోలేకపోయావు. ఏముందిలే, వెళ్ళిన వాళ్ళు అలాగే ఉన్నారు, వెళ్ళని వాళ్ళు అలాగే ఉన్నారు, ఇంకా చూస్తే వెళ్ళలేని వాళ్ళే బాగున్నారు అనే తత్వంలో ఈరోజు క్రైస్తవ్యము చాలా ఎక్కువగా ఆలోచన చేస్తుంది. నేను చెప్పాను, వాళ్ళు ఇంటి మీద మొలిచినటువంటి గడ్డి లాంటి వాళ్ళు. నీకు అలాగే కనబడుతుంది, ఇంటి మీద గడ్డి ఉంది బాగా నిగనిగలాడుతున్నట్లు, అది ఎంతసేపు ఉంటుంది? వాళ్ళను చూసి నువ్వు అనుకుంటున్నావు వాళ్ళే బాగున్నారు, నేను ఇంత భక్తి చేస్తే ఏం బాగుపడ్డానో అనుకుంటున్నావు. కానీ నీవు ఇలా ఉన్నావంటే దేవుని ఉచితమైన కృప, నీ బిడ్డలు అలా ఆరోగ్యంగా ఉన్నారంటే ఉచితమైన కృప. నీవు శాంతి, సమాధానం, నెమ్మది ఉంది మీ ఇంట్లో, శుభ్రంగా తిని పడుకోగలుగుతున్నావా లేదా? అనేకులకి ఇది లేదు, వాళ్ళు ఇంకా స్టేజ్లోనికి వెళ్ళిపోయారు, ఎడారిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పటికైనాను మించింది లేదు. ఒకవేళ ఇప్పుడైనాను కూడా నీ వస్తే నేనేం చేస్తాను, నిన్ను మరలా నేను బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఛాన్సులు ఇస్తాడు ఆయన. మరి ఇంకా వెలిగించబడి దేవుని యొక్క రుచి చూసిన తర్వాత కూడా నువ్వు పడిపోతే ఇంకా ఆయన ఏమీ కూడా చేయలేకపోతాడు. అలా తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, ఇక నీతిమంతుల సభలో ఇంకేమి నిలబడతారు? న్యాయ విమర్శలో ఇంకా దుష్టులు అంటే అదే చెప్పాను కదా, రేపటి దినాన ఒక న్యాయ విమర్శ జరుగుతుంది, అప్పుడు వాళ్ళు అక్కడ నిలవబడలేరు. నీతిమంతుల సభలో వాళ్ళకి అక్కడ చోటే లేదు. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. ఇప్పుడు యోబు అంటాడండి, నేను నడుచు మార్గము నా దేవునికే. ఇప్పుడు అదే కదా రాసింది ఇక్కడ, నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. అప్పుడు ఆయన నీతిమంతుడు అనమాట. నేను నడుచు మార్గము నా దేవునికే తెలియను. హల్లెలూయా. ఇక్కడ నీతిమంతుల మార్గం మనం ఎలా వెళతామో ఆయనకు తెలుస్తుంది, దుష్టుల మార్గం ఇంకెక్కడికి, అది నాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి మెసేజ్ ఈ యొక్క మొదటి కీర్తనల్లో మనం పొందుకున్నాం. రకరకాల ధన్యతల గురించి ఇంకా బైబిల్లో ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన 32:1 ఉంటుంది. నీవు నీ అతిక్రమాలకి నువ్వేం చేయాలా? పరిహారం చేసుకోవాలా, పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. ఈ రెండు నువ్వు చేసుకుంటే అప్పుడు మరలా నీకు ఆ ధన్యత వస్తుంది. మరి ఇలాంటి మంచి మాటలు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టుకునేవాడు ధన్యుడు. అసలు నువ్వు కీడు అనేది చేయకుండా నీ చేతులను ఏం చేసుకోవాలంట? బిగబెట్టుకోవాలి. అసలు కీడు చేయడానికి అసలు చేతులు వెళ్ళొద్దు, కీడు చేయొద్దు. ఏ కీడు చేయకుండా వాడి చేతులను ఇలా బిగబెట్టుకునేవాడట ధన్యుడు. ధన్యుడు అని ఎక్కడెక్కడ ఉందో బైబిల్ గ్రంథంలో, అలా మనం ధ్యానం చేసుకుంటే అసలు ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఇదే మనకు వచ్చేసిందే, మరలా దీన్నే మెడిటేట్ చేసుకోండి ఈ రోజంతా. అందరూ మెడిటేట్ చేసుకొని, ప్రభువా నేను నీతిమంతుల సభలో నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి, నీ వాక్యాన్ని దివారాత్రులు నేను మెడిటేట్ చేసుకోవాలి. వినేసాం, వెళ్ళిపోయాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా ఉండొద్దు. అస్సలు దేవుని వాక్యాన్ని అలా గనుక దివారాత్రులు మనం మెడిటేట్ చేస్తే ఒక రకమైన స్టేజ్లోనికి మనం వెళతాం. అది ఈ లోకంలో ఏ డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేమండి, అది కొనుక్కోలేం మనం. ఆ స్టేజ్ వేరేగా ఉంటుంది, ఆ ప్రెజెన్స్ వేరేగా ఉంటుంది, ఆ దీవెన వేరేగా ఉంటుంది. అది మనం అంటే ఇక్కడ ఏదో టైం టేబుల్ ప్రకారం వంట అయిపోయింది, స్టవ్ కట్టేసి అంత గట్టు తుడిచేసి మొత్తం అన్ని బంద్ చేసేసి కిచెన్ డోర్ వేసేసి వచ్చేసినట్లు కాదు. ఇక్కడ ప్రేయర్ అయిపోయి వెళ్ళిపోవడం, ఆ సెషన్ అయిపోయిందని విడిచిపెట్టేసినట్లు కాదు. దేవునితో మన సంబంధం అనునిత్యం, అనుక్షణము, అది మనకి ప్రతి పనిలో ఆయన కనబడుతూ ఉండాలి. మీకు ప్రతి పనిలో మనకు ఆ వాక్యము వినబడుతూ ఉండాలి, మనం హెచ్చరించబడుతూ ఉండాలి. దానిలోనే మనకు అధిక ఆనందం మనము పొందుకోవాలి. ఇలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.
స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని మేము ఈరోజు హెచ్చరించుకున్నాం, పురికొల్పుకున్నాం. దేవా, మరొకసారి నాయన నీ మాటల యొక్క శక్తిని ఆశ్రయించాము. నాయన నీ యొక్క కృప మా మీద విస్తరింపచేసి ఈ విధముగా జీవించుటకు అవసరమైన శక్తి మా అందరికీ దయచేయమని, వినుచున్న వారందరికీ దయచేయమని. నాయన నీ కృప ద్వారానే మేము ఈ విధముగా ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం. ఇలా ఉన్నామంటే నీ కృపే నాయన. ఆ విధముగా నీ వాక్యంలో నిలిచే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ చిన్న ప్రార్థన, ఈ ధ్యానము మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.